హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం అంగస్తంభనను అదేవిధంగా సమయాన్ని పెంచే ఒక పురాతనమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంతకుముందు నేను చాలా మందికి కూడా చాలా రకాల చిట్కా చెప్పాను. ఈ చిట్కా ఇంతకు ముందు కూడా నేను వీడియోలో చెప్పాను. బట్ నా ఈ సుమారుగా 2000కు పైగా వీడియోస్ ఉండడం వల్ల కొత్తగా వచ్చే వ్యూవర్స్ కి ఆ వీడియోస్ అంత ఈజీగా కనబడడం లేదు. కాబట్టి చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు, సార్ నాకు చిట్కాలు కావాలండి, కొన్ని చిట్కాలు చెప్పండి అని చాలా మంది కూడా అడుగుతున్నారని. అది నేను ఉద్దేశాలు పెట్టుకొని ఈ చిట్కా నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది అంగం పైన బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు, అదేవిధంగా అంగస్తంభనను అదేవిధంగా టైమింగ్ ని కూడా పెంచడం కొరకు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చెప్పే కదా, ఇది అతి పురాతనమైనటువంటి చిట్కా. ఓకే, దీనికి కావాల్సిందల్లా బ్రహ్మదండి చెట్టు. బ్రహ్మదండి చెట్టు చాలా మందికి కూడా తెలుసండి, మనం చూస్తూనే ఉంటాం. బట్ కొంతమందికి పేరు తెలియకపోవచ్చు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బ్రహ్మదండి చెట్టు అంట, దాని కాయలు ముళ్ళుగా ఉంటాయండి. ఇక్కడ మనకు ఆ చెట్టు కావాల్సిందల్లా ఏంటంటే వేరండి. ఈ చిట్కా నేను 2 చిట్కాలు చెప్పాను ఇందులో. ఈ బ్రహ్మదండి వేరుతో 2 చిట్కాలు చెప్పాను. ఒకటి వచ్చేసి శీఘ్రస్ఖలనాన్ని తగ్గించడానికి, ఒకటి వచ్చేసి అంగస్తంభనం పెంచడానికి. ఈ 2 చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ 2 చిట్కాలు కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఓకేనా? ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేరుని తీసుకొని బుగ్గన పెట్టుకొని దాన్ని చప్పరిస్తూ ఆ రసాన్ని తీసుకున్నట్లయితే రతి సమయము ఆటోమేటిక్ గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అంటే నరాల బలహీనతలు తగ్గిపోయి రతి సమయం అనేది ఎక్కువసేపు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ చిట్కా ఏంటి అంటే, బ్రహ్మదండి చెట్టును వేర్లను తీసుకొని వచ్చి, ఓన్లీ చెట్టు అవసరం లేదు, వేర్లను తీసుకొని వచ్చి మీరు తొలిస్తే ఆ వేరు పైన ఒక తోడ బెరడు వస్తుంది. వేరు పైన బెరడు, లోపల సన్నటి వేరు వస్తుంది, దానిపైన బెరడు ఉంటుంది. అన్ని చెట్లకు అలా ఉండవు. ఈ బెరడును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టి దాన్ని ఎండనివ్వాలండి. బాగా ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత దాన్ని మెత్తగా దంచితే చూర్ణం రావాలి, అంత బాగా ఎండాలి. అలా ఎండిన తర్వాత ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో రతికి 1 గంట ముందు ఒక 1/2 చెంచా మోతాదులో కనుక ఈ చూర్ణాన్ని వేసుకొని తీసుకుంటే అది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక వయాగ్రా 100 mg లాగా పనిచేస్తుంది. అంత అద్భుతంగా, అంత మంచి ఎరెక్షన్స్, అంత మంచి టైమింగ్ అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏది కూడా వేసిన వెంటనే మనకు ఫలితం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవి న్యాచురల్ రెమెడీస్. ఓకేనా? కాబట్టి కంటిన్యూగా కొద్ది రోజులు వాడండి. ఒక 15, 20, 30 డేస్ అట్లా కంటిన్యూగా వాడండి. అలా వాడడం వల్ల దీని యొక్క ఫలితం అనేది మనకు రోజు రోజు చేంజ్ అయ్యేదాన్ని మనం గమనిస్తూ ఉంటాం కూడా. సో ఆ విధంగా మనం ఈ చిట్కా ద్వారా ఒకటి బుగ్గన పెట్టుకున్నా పర్వాలేదు, దాన్ని వేరు తీసుకొని, లేదా బెరడు చూర్ణాన్ని ప్రతిరోజు తాగితే మరీ మంచిది ఇంకా. ఓకేనా? కాబట్టి ఈ 2 చిట్కాలు, ఏ చిట్కా చేసినా లేదా 2 చిట్కాలు ఒకేసారి ఫాలో అయినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. బ్రహ్మదండి చెట్టు చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. ఇది మేము కొన్ని 100 రకాల వ్యాధులను క్యూర్ చేయడంలో కూడా ఈ చెట్టు యొక్క చూర్ణాన్ని, ఆకులు, బెరడు, వేర్ల చూర్ణాన్ని కూడా మేము ఉపయోగిస్తాము. అంతే, అంత పవర్ఫుల్ అయిన చిట్కా అన్నట్టు. అది ఇప్పటిది కాదండి, కొన్ని సుమారుగా చెప్పండి రాజుల కాలం, అంత ముందు కాలం నుంచి కూడా ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క ఉపయోగం అనేది రాజులు, ఋషులు, మునులు, వాళ్ళ వైద్యులు ఉంటారు కదండి, వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. అంటే నాట్ ఓన్లీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే కాదు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫైల్స్ కి ఉపయోగపడుతుంది, సోరియాసిస్ కి ఉపయోగపడుతుంది, ఇలా చాలా రకాలైన సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వాటికి కూడా నేను చెప్పాను కదా, మేము ఇచ్చే ట్రీట్మెంట్ లో, మేము ఇచ్చే మెడిసిన్స్ లో దీన్ని కూడా యాడ్ చేస్తాం అన్నట్టు. అంత పవర్ఫుల్ అన్నట్టు ఈ బ్రహ్మదండి అనేది. కాబట్టి మీరు కూడా ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ చిట్కాను వాడండి. కలవడానికి ముందే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బుగ్గన పెట్టుకోవడం మాత్రం కలిసేటప్పుడు, ఈ చూర్ణం చేసుకుని తాగడం మాత్రం కలవడానికి 1 గంట ముందు. ఇది ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే? అయినా కూడా చాలా మంది కూడా ఇంకా సమస్యలతో బాధపడుతున్నారండి. ఒక విషయం ఆలోచించండి, అన్ని సమస్యలు ఒకేసారి అదేవిధంగా అంత త్వరగా క్యూర్ కావు. చాలా మంది మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వారం రోజులకే ఇంకా రిజల్ట్ వస్తలేదు సార్, వారం రోజులకే కొద్దిగానే కనబడుతుంది సార్. ఆయుర్వేదం అనేది చాలా నిదానంగా పనిచేస్తుంది అండ్ లైఫ్ ఇస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇవి కెమికల్స్ కాదు, ఫాస్ట్ గా మనకి రిజల్ట్ రావడం కొరకు కొంత నిదానంగా పడుతుంది. అండ్ మా దగ్గర మెడిసిన్ వాడిన వాళ్ళు దాదాపు 100లో 99% చాలా మంది కూడా క్యూర్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకొని 100% క్యూర్ అయిన వాళ్ళే ఉన్నారు. అంటే మనం ఇచ్చే విధానం, ట్రీట్మెంట్, ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మేము ఆ విధంగానే చెప్తాం. కాబట్టి మీకు పథ్యం చేసే ఓపిక ఉండి ఆయుర్వేదిక్ మందుల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాడండి, మంచి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఓకే? సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని
మెడిసిన్స్ కూడా పొందవచ్చు. చాలా మంది కూడా దూర ప్రాంతాల్లో ఉండి మా వీడియోస్ చూసి నచ్చి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మీ సమస్యను తెలియజేసి మీ సమస్య విధానంగా అది ఎలాంటి మెడిసిన్ వాడదో చెప్తాము, ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తాము. దాని ప్రకారం మీకు కావాలి అనుకుంటే మేము కొరియర్ చేస్తామండి. ఇందులో మేము 100% జెన్యున్ గా రన్ చేస్తున్నామండి. ఇక్కడ ఇంతవరకు ఒక్కరిని కూడా మేము చీట్ చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు. దట్ ఈస్ మై బెస్ట్ అన్నట్టు. సో అందులో మేము 100% జెన్యున్ గా అండ్ 100% గా క్యూర్ అయ్యే విధంగానే మంచి మెడిసిన్స్ అందిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో త్వరగా క్యూర్ అవుతారు, కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రం బట్టి కొంచెం లేట్ కూడా కావచ్చు. బట్ ఆయుర్వేదం అన్నప్పుడు ఓపిక్గా వాడాలి అండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. ఇప్పటికీ సుమారుగా 7 గ్రూప్స్ దాకా తయారు చేసామండి. చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు. మీరు కూడా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ పంపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.